దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడు నాయన. ఈరోజు ప్రభు ఈ టెంపుల్లో నాయన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు నాయన. ఎంతమంది ప్రభు అండి ఈ సమయంలో నాయన ఈ సమయాన్ని చూడలేక ప్రభు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినారు తండ్రి. మమ్మల్ని ప్రేమించి సజీవుల సంఖ్యలో ఉంచిన ఆయన మీ ఘనమైన నామాన్ని ఆరాధించే భాగ్యం ఇచ్చారు ప్రభు. ఈ వాక్య ధ్యానంలోనికి వెళుచుండగా ఇదిగో ప్రభు ఈ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేసి ప్రభు వాక్యాన్ని ఆయన సూటిగా తేటగా మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మాకు మెండుగా దయచేయమని. ఇదిగో ప్రభు ఎంతమంది వాక్యాన్ని ఆలోచిస్తున్నారు వాళ్ళందరినీ దర్శించి ఈ వాక్యంతో మాట్లాడమని ఆశ కలిగిన ప్రాణాన్ని తండ్రి తృప్తిపరచువాడుతుంది. ఇదిగో నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా చిన్నపాటి మనములు మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు త్వరలో రాని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, చక్కటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది సమయాన్ని చూడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో 2020 సంవత్సరం చివరి నెలలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మరి అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే మన ఆయుష్ పొడిగించబడతాం అంటే మనం సజీవుల సంఖ్యలో ఉన్నాం. మరి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వారు ఈ సమయాన్ని చూడలేక వాళ్ళు గతించిపోయారు, మృతుల లోకంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉండే కృపను ఆయన మనల్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ దేహంతో మనం మరి ఆయన గణపరచుకోవటం ఎంతైనా ధన్యకరం. మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. మంచిది, చూడండి. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. చూడండి, చక్కగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు, ఉన్నవాడు, అనువాడు. మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మరి దాంట్లో ఎంతో మరి ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఆలోచన ఉంది. చూడండి, ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటే ఏమన్నాడు అబ్రహాంతో? నీవు లేచి, ఎక్కడి నుంచి? నువ్వు లేచి నీ దేశం నుండి. చూడండి, చాలా కఠినమైనది, ఎంతో ప్రయాసంతో కూడుకుంది, ఎంతో భారంతో కూడుకున్న ఒక పని. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలి అంటే మరి చూడండి, మన ఆ దేశాన్ని విడిచిపెట్టాలి అంటే, ఎందుకంటే ఆ దేశంతో, ఆ ప్రాంతంతో, ఆ గృహంతో మనకు ఒక బంధం ఏర్పడుతుంది. అవునా కదా? ఎందుకంటే ఆ దేశం నుండి దేవుడు ఏమన్నాడు? నువ్వు లేచి నీ దేశం నుండి. చూడండి, ఎంత ప్రయాసతో కూడుకున్న పని. ఎందుకంటే దేవుని యొక్క మాట మరి ఎంతో కఠినమైనప్పటికీ, ఎంతో కష్టమైనప్పటికీ చూడండి, అబ్రహాముకి దేవుడు ఏమంటాడంటే నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరాలి. చూడండి, ఎంత
చక్కటి మాట దేవుడు సెలవిస్తున్నాడు. మనకైతే చాలా సింపుల్గా ఉంది, అవునే కదా? సపోజ్ ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి నువ్వు లేచి మరి నీ ప్రాంతం నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి నువ్వు వెళ్ళాలి అని దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన దర్శనం ద్వారాగా మరి చెప్పినప్పుడు మనం వెళ్తామా? వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండింది, అవునా కదా? ఎందుకంటే మన మనసు ఆ ప్రాంతంతో, ఆ కుటుంబంతో, ఆ బంధువులతో అంత మన మనసంతా కూడా అక్కడ నిండిపోయి ఉంటుంది చూడండి. కానీ అబ్రహాము మరి దేవుడి ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మరి యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాం విన్నాడు చూడండి. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడి యొక్క మాట అది పాటించాలంటే కష్టం. చెప్పడం నేను కూడా చెప్తాను, ఇంకా చాలా మంది ఉన్నారు బాగా చెప్పేవాళ్ళు, కానీ పాటించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు బాగా చెప్పినంత మాత్రాన, బాగా వాక్యాన్ని మర్మంతో బోధించే మాత్రాన పాటించడం చాలా కష్టం. ఎందుకంటే మరి అబ్రహాంకి దేవుడు చెప్పిన ఆ టార్గెట్ అనేది ఎంతో కష్టమైనది. ఎందుకంటే అబ్రహాం వలన భూమి మీద ఉన్న సమస్త వంశములు దేవుడు ఆశీర్వదించడం చూడండి. అది ఎంతో చాలా కష్టం ఉంది, అక్కడ ఎంత బాగుంది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో మనం ముందు ఆలోచిస్తే ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో అవి మనకు అర్థమైపోయింది. ఎందుకంటే మరి మనం ఉండే ప్రాంతం నుంచి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, అవునా కదా? మరి ఎందుకు దేవుడు అబ్రహాముని దీవిస్తా ఉన్నాడు, ఎందుకు ఆశీర్వదించాడంటే దానికి కారణం ఏంటి? దేవుడి మాటకి లోబడ్డాడు. మరి మనమైనా సరే దేవుడి యొక్క మాటకు లోబడితే, దేవుడు చెప్పిన నడుచుకుంటే, ఆయన ఆజ్ఞల్ని ఎవరు పాటించినా సరే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహాముకి లోకంలో చక్కటి పేరుంది, మంచి గౌరవం ఉంది, మంచి అధికారం ఉంది, మరి ఎంతో ఆస్తి ఉంది. కానీ అబ్రహాము అవన్నీ కూడా విడిచిపెట్టేశాడు, అవునా కదా? మరి గుండెల్లో ఒక భారం ఉంది, ఒక బాధ ఉంది. బరువెక్కిన హృదయంతో అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరాడు. చూడండి, ఆయన స్థానంలో మనం ఉంటే చాలా కష్టం అది. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అదే కోరుకుంటున్నాడు. చాలా మంది చూడండి, మరి ఒక రోజు వాళ్ళ కుటుంబం విడిచిపెట్టి ఉండాలంటే ఎంతో బాధ ఉంటుంది. మరి ఒక ఊర్లో ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి మరి అక్కడున్న ప్రాంతాన్ని విడిచిపెట్టినారంటే చాలా కష్టమైంది, అవునా కదా? అక్కడికి వెళ్ళినప్పటికీ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, మరి నా పిల్లల్ని చూసుకోవాలి, నా కుటుంబం కాడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తాం. మరి చాలా మంది చూడండి, వాళ్ళు ఊరు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి వాళ్ళు ఊరు చూస్తేనే వాళ్ళకి సంతోషం. నేను కూడా చిన్నప్పుడు మా ఊరు నుంచి సపోజ్ ఒక పెళ్లికో లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు సాయంత్రానికి ఊరు చూస్తేనే మనకు ఒక సంతోషం. అలాంటిది అబ్రహాం ఏమన్నాడు, నువ్వు దేశం నుండి బయటికి రమ్మంటాడు. చూడండి, ఎంత చాలా కఠినమైనటువంటి అది ఆజ్ఞ, మామూలు ఆజ్ఞ కాదు, చాలా కఠినమైన. ఎంతో అబ్రహాము ఒక బరువెక్కిన హృదయంతో, అతని యొక్క హృదయం ఏంటి, పైకి దేవుడి మాట ఉన్నాడు కానీ లోపల ఎంతో బాధ ఉంది. కానీ లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తే, దేవుడి వాక్యాన్ని నువ్వు శిరస వహిస్తే తప్పకుండా దేవుడు నీకు రాబోయే రోజుల్లో నీకు దేవుడు గొప్ప జనముగా చేసి ఆశీర్వదించాడు. చూడండి, ఎంత గొప్ప విషయం. ఎందుకంటే మరి అబ్రహాము అనుకున్నాడు, ఒకవేళ అది ముళ్ళబాట కావచ్చు, దాంట్లో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు. చాలా మంది ఆలోచిస్తారు, ఎందుకు అబ్రహాముకి చక్కగా మంచి పేరుంది, అందరూ గౌరవిస్తున్నారు, మంచి ఆస్తి ఉంది, అయినప్పటికీ ఎందుకు వెళ్తానని చెప్పేసి అనేక మంది ఆయన అవమానించడం చెప్పట్లో, అవునా కదా? మరి ఏంద్రుడు సడన్ గా ఉండి మరి ఊరు ఖాళీ చేస్తున్నాడు, దేశం ఖాళీ చేస్తున్నాడు అని చాలా మంది ఆయన అవమానించవచ్చు. కానీ ఏంటి, ఆయన రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. ఈ రోజు తాత్కాలికంగా నామకార్థంగా మన భక్తిని చేయొచ్చు, మన పరిచయం కొనసాగించవచ్చు, కానీ నువ్వు దేవుడి యొక్క చిత్త ప్రకారం నడవకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. ఎటువంటి ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అబ్రహాం ఏం కోరుకున్నాడంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆయన ఆరాటపడ్డాడు, పరితపించాడు, అవునా? ఈరోజు చూడండి, చాలా మంది భూ సంబంధమైన వాటి కోసం పరితపిస్తుంటారు, వాటి కోసం ప్రయాసపడుతుంటారు. మరి పౌలు లేచిన కాడి నుంచి రాత్రి వరకు ఒకటే ఆరాటం, ఒకటే పోరాటం.
ఏదో సాధించాలి, ఏదో అందుకోవాలి, ఏదో పొందుకోవాలని చెప్పేసి అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అబ్రహాం ఒకటే ఆలోచించాడు, నా దేవుడు చెప్పిన మాట నేను వినాలి. ముందు ప్రతి విశ్వాసకి, ప్రతి దైవజనుడికి ఏముండాలి? ముందు దేవుడి మాట వినాలి, నడవాలి. అప్పుడే దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప జనంగా చేస్తాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. ఎందుకంటే అబ్రహాముకి చూడండి, దేవుడు ఒక మాట ఇచ్చాడు. మరి భూమి యొక్క సమస్త వంశములు, చూడండి ఈ లోకంలో అనేక వంశాలు ఉన్నాయి, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు? అబ్రహామే గొప్పవాడు. బైబిల్ ప్రకారం ఆలోచిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు గొప్పవాడు, కానీ వాళ్ళందరికంటే ఎవరు గొప్పవాడు? అబ్రహాం గొప్పవాడు. ఎందుకంటే భూమి యొక్క సమస్త వంశములు, ఈ లోకంలో ఎన్నో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, ప్రాంతాలు ఎన్నో ఉన్నప్పటికీ కానీ దేవుడు అబ్రహాంకి గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకు? అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. అందుకే ప్రతి మనిషి కూడా కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా సరే దేవుని మాటకి లోబడాలి. చాలా మంది చూడండి, దేవుని యొక్క పని చేయాలంటే వాళ్ళు ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు, దేవుడు ఎన్నుకోవడం కాదు. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రాంతానికి మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలి, అక్కడ మనం విశ్వాసంగా ఉండాలి. అవునా కదా? చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ మధ్య నేను ఊరు వెళ్ళినప్పుడు ఆ చర్చిలో కూర్చుంటే నాకు మనసులో ఏదో బాధ అనిపిస్తుంది. ఏంది అసలు మా ఊరు ఏంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎక్కడో విజయవాడలో బిల్డింగ్ లో కూర్చుంటే నా మనసులో పక్క బాధ అనిపిస్తాను. దేవుని సన్నిధే అయినప్పటికీ ఏంది ఇక్కడికి వచ్చాను, మరి మా ఇంట్లో వాళ్ళంతా గుర్తొస్తున్నారు. చూడండి, అదేవిధంగా అబ్రహాం కూడా అన్నీ ఉన్నాయి, మనసులో ఒక బాధ ఉంది. అక్కడ నుంచి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక హోదా ఉంది, పరపతి ఉంది. అలా ఉన్నప్పటికీ చక్కగా అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు. నిజంగా ఒక క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని మాటకి లోబడటం. దేవుడి మీద ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక పర్పస్ ఉంది, అక్కడికి నువ్వు వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే దేవుని యొక్క దర్శనాన్ని, కళని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. కాబట్టి దేవుడు ఏంటంటే వాళ్ళని ఆ స్థితిలోనే ఉంచుతాడు. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవునా కదా? అబ్రహాం కూడా ఏం కోరుకున్నాడు? ఆత్మ సంబంధమైన వాటి కోసం పరిగెత్తాడు. టెంపరీగా ఆస్తిని తీసుకెళ్లాడు, కానీ నిజంగా ఆయన పరలోకంలో ఆస్తిని సంపాదించాడు. అవునా కదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ రోజు భూమి మీద నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి అబ్రహాం నుంచే మనం ఆ విశ్వాసాన్ని పొందుకున్నాం. ఆయనకి మనం మాదిరికరంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా అబ్రహాము చేసిన, నేనేమంటాను, త్యాగం అంటాయి, ఒక త్యాగమే. అవునా కదా? క్రైస్తవ జీవితంలో మరి కొన్ని పొందుకోవాలంటే కొన్ని వదిలేసేయాలి. అదేవిధంగా అబ్రహాం ఏంటి? దేవుడు చెప్పిన వాడి కోసం పొందుకోవడానికి ఆరాటపడ్డాడు. నిజంగా అక్కడ నుంచి బయలుదేరటం, మరి ఊరు బయట చెట్టు కింద బలిపీఠం పట్టడం మరి మామూలు విషయం కాదు. ఇక్కడ ఎంత కష్టం ఉంటుంది. ఏమంటున్నాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అతను చేసెను అంటున్నాడు. అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటి? ఆయనకి డబ్బు ఉన్నప్పటికీ, ఆస్తి ఉన్నప్పటికీ ఆయన మనసంతా కూడా దేవుని గురించి ఆలోచించటం. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మన మనసులో దేవుడి సంబంధమైన ఆలోచనలు ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అవునా కదా? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు పరలోక రాజ్యంలో వెళ్ళే అర్హత. ఒకవేళ నువ్వు లోకంలో భూ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నప్పటికీ దేవుని ఆలోచనలు నీకు లేకపోతే, దేవుని క్రియ నీకు లేకపోతే, విశ్వాసం నీకు లేకపోతే ఏముండదు. మనకి దేవుని రాజ్యంలో కాళ్ళు పెట్టే అవకాశం ఉంది. మరి శిష్యులు కూడా అడిగారు, ఏంటి ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నాం, మాకేందన్నాడు. కానీ దేవుడు వాళ్ళకి ఒక మాట ఇచ్చాడు. రేపు పరలోక రాజ్యంలో మరి ఇజ్రాయేల్ వారు 12 గోత్రాలకి తీర్పు తీర్చే గొప్ప అవకాశం కల్పించారు. చూడండి ఎంత గొప్ప ధన్యత. అవునా కదా? ఎంత గొప్ప ధన్యత అది. ఇప్పుడు లోకంలో అనుకోవచ్చు, లోకంలో మనకి మంచి కులం లేకపోవచ్చు, మంచి జాబ్ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కార్ లేకపోవచ్చు, బిల్డింగ్ లేకపోవచ్చు. ఎక్కడ ఉంది మనకి? అక్కడ ఉంది మనకి. అంటే ఏంటి? మన భవిష్యత్తు ఎక్కడుంది? అక్కడ ఉంది. అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అదేవిధంగా అబ్రహాము కూడా నిజంగా ఆయన విశ్వాసపు తండ్రి. ఎందుకంటే అబ్రహాము దేవుడు చెప్పిన మాటని ఆయన ఆలకించాడు. కాబట్టి ఆ వయసులో దేవుడు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడు
గర్భఫలం ఇచ్చాడు. అది కూడా ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం. ఒకవేళ మనం మనుషుల్ని నమ్ముతాం, అవునా కదా? మనుషులు నమ్మి మరి మనుషులు నీకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి మనుషులు మనకి ఆశ పెడుతుంటారు. ఇక్కడ దేవుడు కూడా ఆశ పెట్టాడు, కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచాడు. మరి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? అబ్రహాముని నిన్ను దీవిస్తానని చెప్పేసి ఆయన ఇచ్చాడు. కానీ ఈరోజు బరువెక్కిన హృదయంతో, బరువెక్కిన గుండెతో అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ దేవుడు వెన్నంటి ఉండి ఆయన ప్రోత్సహించి ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా సంతానం అనుగ్రహించాడు. అవునా కదా? అతను ఉన్నటువంటి పేరు అనేది ఎక్కడ కూడా ఆయన నీతిమంతుడుగా మరి పిలువబడ్డాడు. దానికి కారణం ఏంటి? మరి ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. మరి అబ్రహాం యొక్క జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉండాలి. ఒక దేవుడు మనల్ని పిలిస్తే ఏం చేయాలి? అక్కడ ప్రాంతాన్ని కానీ బంధువులు కానీ విడిచిపెట్టేసి దేవుడు చూపించే ప్లేస్కి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అనుకోవచ్చు, నేను ఈరోజు మా ఊర్లోనే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి, మా బంధువుల కాడే ఉండాలని చెప్పేసి మన మైండ్ సెట్ ఉంది. కానీ మరి ఏదో ఒక రోజు ఈ మట్టి దేహం ఏమైంది? నీ బంధువులు నీతో రాదు, నీ ప్రాంతం నీతో రాదు, నీ జాబు నీతో రాదు, నీ అధికారం నీతో రాదు, ఏంటి నీ పరపతి నీతో రాదు, అవునా కదా? ఏదో ఒక రోజు నీ యొక్క జీవితము అక్కడ ముగించబడుతుంది. కానీ అబ్రహాం ఏంటి? ఏదో ఒక రోజు నా ప్రయాణం ముగించబడుతుంది కాబట్టి ఈ తాత్కాలికమైన జీవితం నేను దేవుడి మాట వినాలి, దేవుడి మాటకి లోబడాలి అని చెప్పేసి చక్కగా దేవుడు అబ్రహాముని గొప్ప జనంగా చేశాడు. మరి భూమి మీద సమస్త వంశములు దీవించబడటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క వారసులు. అంటే అంతటి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అదే మనకు కూడా ఏంటి? ఈ పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ముందు యుగ యుగములు ఆయన పూజించి సేవించే భాగ్యం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అటువంటి ఆశీర్వాదం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో ఉంది. లోకంలో మరి నువ్వు క్రైస్తవుగా పిలువబడినప్పుడు లోకము నిన్ను అవమానించవచ్చు, సైతాన్ని శోధించవచ్చు, కష్టాలు, వ్యాధులు, శ్రమలు అన్నీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం చేయాలి? సహనంతో ముందుకు సాగాలి. అబ్రహాము కూడా సహనంతో ముందుకు సాగాడు, ఓర్పుతో ముందుకు సాగాడు, ఒక లక్ష్యంతో ముందుకు సాగాడు. పౌలు మాట్లాడు, నేను గురి లేకుండా పరిగెత్తేవాడిని కాదు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు గురి పెట్టాడు. ఇదిగో నేను నీకు గొప్ప జనంగా చేస్తాను. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు మాటిస్తే ఆ మాట కోల్పోవచ్చు, మరి మనుషులు హామీ ఇస్తే ఆ మాట వాళ్ళు నెరవేర్చలేకపోవచ్చు. చూడండి, లోకంలో ఎంతమంది గొప్ప గొప్ప హామీలు ఇస్తూ ఉంటాం, అవునా కదా? వాళ్ళకి అవసరమైనప్పుడు. కానీ దేవుడు హామీ ఇచ్చాడంటే ఆ హామీని ఆయన నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా దేవుడు నెరవేర్చడానికి ఒక వాక్యం ద్వారా. ఎందుకంటే దేవుడు ఒక విషయం గమనించాడు, ఎవరిని పెడితే వాళ్ళని పిలవడు. విశ్వాస అవ్వచ్చు, లేకపోతే దేవుని యొక్క సేవకుడు అవ్వచ్చు. మరి పిలిచాడంటే అర్థం ఏంటి? కంపల్సరిగా ఆయన మాట వినేవాడినే పిలుచుకుంటాడు, ఆయన మాట ప్రతి నడిచేవాడినే ఆయన పిలుచుకుంటాడు. ఎవరిని పడితే వాడిని పిలవడు. చాలా మంది వస్తారు చర్చికి. ఇప్పుడు ఎందుకు? వాళ్ళకి కావాల్సిన భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం, వాళ్ళకి కావాల్సిన రోగం తగ్గడం కోసం చాలా మంది చూడండి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? కొంతమంది కేవలము వాళ్ళు అనుకున్న వరం నెరవేర్చుకోవడానికి, అవునా, రోగం తగ్గడానికి, జాబ్ కోసమో పిల్లల కోసమో దేని కోసం వస్తూ ఉంటాం. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? మళ్ళీ చర్చికి రావడం ఆపేస్తారు, అవునా కదా? అంటే ఏంటి? తాత్కాలికమైన వాటి కోసం రావటం కాదు, మనము పర్మనెంట్ గా కోరుకోవాలి. ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు చూడండి, లోకం ఎవరిని గుర్తిస్తూ ఉంది? భూ సంబంధమైన ఆశీర్వాదం పొందుతున్న వాళ్ళని గౌరవిస్తూ ఉంది, వాళ్ళకి పెద్ద వేస్తూ ఉంది, వాళ్ళకే మరి అందరూ వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి సేవిస్తూ ఉంటాం, వాళ్ళ పేరు తలుచుకుంటూ ఉంటాం. కేవలం కూడా భూ సంబంధమైన ఆశీర్వాదం చూడండి. ఎందుకంటే దేవుని యొక్క మాట వినడం అనేది ఎంత కష్టమైనది, ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అనేది ముళ్ళబాట, ఏంటది? ముళ్ళబాట. కానీ దేవుడు ముళ్ళబాటను కూడా రాబోయే రోజుల్లో నీకు పూలబాటగా మారుస్తాడు. తాత్కాలికంగా మనకి కష్టం అనేది రావచ్చు,
మరి అబ్రహాం కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎంతో బాధ అనిపించాడు చూడు. కాబట్టి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరమని దేవుడు చెప్పాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే సామాన్యంగా ఒక మనిషి లోకపూర్వకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్న వాటిని ప్రయాసపడినప్పుడు అతను ఏం కోరుకుంటాడు? నేను ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కాబట్టి దేవుడు ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి అందరినీ పరిశీలిస్తూ ఉంటాడు. ఎటువంటి వారిని కోరుకుంటున్నాడంటే అబ్రహాము లాగా నీ విశ్వాసం ఉండాలి, యాకోబు లాగా నీ విశ్వాసం ఉండాలి. అవునా కదా? అంతేగాని మనం ఏసావులాగా ఆలోచించకూడదు. ఎందుకంటే చాలా మంది లోకంలో తాత్కాలికమైన వాటి కోసం, తాత్కాలికమైన సుఖభోగముల కోసం, మరి అబ్రహాము నిజంగా అక్కడ ఉంటే ఏంటి, చక్కటి లగ్జరీ లైఫ్ ఉంది. అక్కడ వాళ్ళ ప్రాంతంలో లగ్జరీస్ ఉండొచ్చు. అవునా కదా? చక్కగా ఆయన ఏమనుకుంటే అయితే, మరి ఏం పిలిస్తే అవి రావచ్చు. కానీ అబ్రహాము దేవుడి మాటకు లోబడ్డాడు. మరి కష్టాలు ఉన్నప్పటికీ, ఆ ప్రయాణంలో మరి ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు చూపించే ఆ దేశం కోసం ఆయన పరితపించాడు. కాబట్టి నిజంగా మాట ఇచ్చాడు దేవుడు. ఇంకొక మాట, చక్కటి మాట ఉంది, నీ శత్రువులు కూడా దేవుడిని లోబరుస్తాడు. అంటే ఏంటి? శత్రువు అంటే ఏంటి? నీకు వ్యతిరేకమైనవి లోకంలో ఏవైనా ఉంటే అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అవన్నీ కూడా నీకు లోబరుస్తాడు. నువ్వు చక్కగా దేవుడి యొక్క మాట అంటే, దేవుని ఆజ్ఞను పాటిస్తే, అది వ్యాధైనా, నీ బాధ అయినా, నీ శ్రమ అయినా సరే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? దానిని నీకు లోబరుస్తాడు. అంటే ఏంటి? అక్కడ చక్కగా దేవుడు అబ్రహాంకి ప్రతి విషయంలో మరి ఆయన ఆశీర్వాదం. ఎందుకంటే ఎంత కష్టమైనప్పటికీ మరి అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. నిజంగా ఎంతో గొప్ప ఘనతని అబ్రహాం పొందుకున్నట్టుగా మనకి దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే ఒకటి చదువుకుంటున్నాము, వింటున్నాము అని ప్రాక్టికల్ గా ఏంటి క్రియారూపంలో ఇప్పుడు విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. అవునా కదా? క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. చాలా మందికి ఏంటి విశ్వాసం ఉంటుంది కానీ క్రియలతో కూడిన విశ్వాసం ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి? అబ్రహాంకి క్రియలతో కూడిన విశ్వాసం. మరి విశ్వాసం తండ్రి అంటే ఏంటి? ముందు ఈయనలో క్రియలు, ఈయన క్రియల్లో ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అబ్రహాం లోబడ్డాడు. ఆయన చెప్పిన ప్రతిది కూడా ఆయన విన్నాడు. కాబట్టి చక్కగా దేవుడు అబ్రహాముని ఏ విధంగా అయితే దీవించాడో, దేవుడు మనల్ని కూడా ఆ విధంగా దీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వున్న ప్రాంతంలో దేవుడు నీ వల్ల అనేక మందిని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలో దీవించుగాక. ఆమేన్.